హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ డూయింగ్? ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. మీరు చాలా అద్భుతంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఐ హోప్ యు ఆర్ వాచింగ్ మై వీడియోస్ ఆల్సో. ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అంటిల్ ది ఎండ్. చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో మన ప్రీవియస్ క్లాస్ అండ్ నెక్స్ట్ క్లాసెస్ గురించి కూడా నేను లింక్ ప్రొవైడ్ చేశాను. సో మీరు చివరిలోకి వెళ్ళినప్పుడు మీకు అక్కడ మన ప్రీవియస్ క్లాస్, నెక్స్ట్ క్లాస్, మన వీడియోస్ అన్నిటిని కూడా ఒక లిస్ట్ లాగా ప్రిపేర్ చేశాను. సో మీకు అందులో ఒక ఒక సిరీస్ లాగా వస్తుంది, 1 by 1 వీడియోస్ లాగా వస్తుంది. సో తప్పకుండా చూడండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నా వీడియోస్లో ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా, లేకపోతే మీకు ఇంకా వేరే ఏవైనా టాపిక్స్ చెప్పాలా అనే దాని గురించి కూడా మీకు ఏమైనా కావాలి అంటే మీరు కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను తప్పకుండా చదువుతాను, దానికి రిప్లై కూడా ఇస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఏంటంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో నేను మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాను. సో మన ఇంగ్లీష్ క్లాసెస్ని ఇంకొక మన వారం నుంచి ఇంకొక 10 రోజుల్లో మనం దీన్ని ఫినిష్ చేసుకుందాం. సో అప్పటి వరకు మీకు మంచి ఒక ఇంగ్లీష్ని కొంచెం మాట్లాడడానికి మీరు ట్రై చేస్తారు. మీరు మీ ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు మీరు కంపల్సరీ ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్తున్నాను, నేను ఇంగ్లీష్ చెప్పట్లేదు. ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ ఎలా చేయాలి అనేది చెప్తున్నాను. సో ఎందుకంటే మనకు ఎక్కడను మీరు ఇంగ్లీష్ కోర్స్ తీసుకున్నా కూడా, హైదరాబాద్లో ఇంగ్లీష్ కోర్స్ తీసుకుంటే 15,000 నుంచి 20,000 వరకు తీసుకుంటున్నారు. అది కూడా 2 months 3 months అంటారు. సో నేను మీకు దీన్ని షార్ట్ చేశాను. సో మీకు అక్కడికి క్లాస్లోకి వెళ్తే ఏంటంటే మీకు ఫస్ట్ నుంచి అదొక సిరీస్ లాగా వాళ్ళకు ఒక ప్లాన్ లాగా చెప్పుకుంటూ వెళ్తారు. అక్కడే ఒక 20 రోజులు కంప్లీట్ అవుతుంది. ఒక లాస్ట్ 10 రోజులు మీతోటి మాట్లాడించి సో దాన్ని క్లోజ్ చేస్తారు. సో మీకు ఇక్కడ నేను ఫ్రీగా అవన్నీ నేను చూశాను కాబట్టి, నేను చాలామంది నాకు తెలిసిన స్టూడెంట్స్, నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. సో వాళ్ళు వెళ్ళారు, బట్ వాళ్ళకు దానివల్ల ఉపయోగం లేదు. సో ఇది మీరు ఇంటి దగ్గరే ఉండి రోజుకు ఒక 10 నిమిషాలు లేక 20 నిమిషాలు నా వీడియోని చూసి మీరు జస్ట్ అవగాహన తెచ్చుకొని ప్రాక్టీస్ చేయండి. చేస్తే మీకు కూడా ఏంటంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి ఎలా యూజ్ చేయాలి. ఇంగ్లీష్ అంటే అదేం పెద్ద ఈవెన్ ఇప్పుడు మనము చూసుకుంటే పెద్ద గొప్ప వాళ్ళు, ఇప్పుడు మోడీ ఉన్నాడు, మోడీ కూడా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తాడు, అంతేగాని మోడీ ఇంగ్లీష్లో మాట్లాడాడు. సో అతనికి అవసరం వచ్చినప్పుడు ఆయన కమ్యూనికేట్ చేస్తారు, మళ్ళీ పేపర్ చూసి చదువుకుంటాడు. సో అలానే పుతిన్ ఉన్నాడు, సో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉన్నాడు. సో అతను కూడా అతని లాంగ్వేజ్లోనే ఎక్కువ యూజ్ చేస్తాడు. బట్ ఎక్కడైనా మీటింగ్స్లోకి వెళ్ళినప్పుడు ఈ ఇంగ్లీష్ అనేది కమ్యూనికేషన్లో వాడుకుంటాడు. ఇప్పుడు అది మళ్ళీ ఫ్లూయెంట్గా కూడా కాదు, అతను వాళ్ళకు వచ్చు. సో అలానే ఎలాన్ మస్క్ ఉన్నాడు. ఎలాన్ మస్క్ ఏంటంటే అతను కూడా ఇంగ్లీష్లో చిన్నప్పటి నుంచి కొంచెం పూర్ ఉన్నా కూడా ఇప్పటికీ కూడా ఇంగ్లీష్ని అతను ఏంటంటే ఒక మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ లాగానే వాడుకుంటాడు. సో అతను కూడా మరీ అంత ఫ్లూయెంట్గా అతనికి ఏంటంటే ఆ వర్డ్స్ తెలుసు, ఆ భాష తెలుసు. అతను ఆ కంట్రీలో ఉంటున్నాడు, రెగ్యులర్గా ఉంటాడు కాబట్టి మీరు ఎప్పుడైనా చూడండి, ఇంటర్వ్యూస్ కూడా చూడండి, అతను కూడా అంత ఫ్లూయెంట్గా ఏం మాట్లాడాడు. సో అలానే చాలామంది ఉన్నారు, చాలా చాలా గొప్ప వాళ్ళు కూడా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్స్. సో వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్లోనే ఎక్కువ మాట్లాడతారు. ఇప్పుడు చైనా వాళ్ళు ఉన్నారనుకోండి, చైనా వాళ్ళు వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. సో రేపు మీరు కూడా జాబ్ వచ్చిన తర్వాత జాబ్లో మీ నేటివ్ లాంగ్వేజ్ అంటే హైదరాబాద్లో పనిచేస్తే తెలుగులో మాట్లాడతారు, బెంగళూరులో పనిచేస్తే వాళ్ళు కన్నడలో మాట్లాడతారు, ముంబైలో పనిచేసిన వేరే అదర్ నార్త్ ఇండియన్ స్టేట్స్లో పనిచేసినప్పుడు మీరు ఆ లోకల్ నేటివ్ లాంగ్వేజ్లోనే ఎక్కువ మాట్లాడతారు. ఈ ఇంగ్లీష్ ఎప్పుడు వాడతారంటే మీకు ఏదైనా పని ఉన్నప్పుడు వాళ్ళతోటి, మీ తెలుగు వాళ్ళు ఉంటే తెలుగు వాళ్ళతోటి మాట్లాడతారు. ఒకవేళ హిందీ వాళ్ళు ఉన్నారనుకోండి, మ్యాక్సిమం హిందీలో మాట్లాడతారు. సో ఇంకెవరో బెంగాలీ వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంకా మీకు ఆప్షన్ లేదు, తెలుగు రాదు, హిందీ రాదు, సో ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. సో ఆ కమ్యూనికేషన్ కోసము మనము ఇంగ్లీష్ నేర్చుకున్నాం. సో ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనకు కొన్ని బేసిక్స్ తెలిసాయి అనుకోండి, సో అప్పుడు మనము స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎలా అంటే ఇంగ్లీష్ అనేటిది ఒక స్ట్రక్చర్ లాంగ్వేజ్, దానికి ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని ఫాలో అయితే ఆ ఫామ్ అంటే ఆ ప్రాసెస్ ప్రకారము మనము ఇంగ్లీష్ని యూజ్ చేయొచ్చు.
సో అందుకనే మనం ఏం చెప్పుకుంటున్నాము, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అని మనం టాపిక్ చెప్పుకుంటున్నాం. సో ఇంగ్లీష్ మొత్తం ఇంతే ఉంటుంది. సో ఇంగ్లీష్ రావాలంటే మీకు ఈ 3 1 2 3 ఈ 3 పార్ట్స్ ఆఫ్ ది సెంటెన్స్. సో పార్ట్స్ ఆఫ్ ది సెంటెన్స్. సో ఈ పార్ట్స్ ఆఫ్ ది సెంటెన్స్ అనేది పార్ట్స్ గురించి నేను చెప్తాను. సో పార్ట్స్ ఏంటంటే సింపుల్గా మీకు మన న్యాచురల్ లాంగ్వేజ్ లెర్నింగ్ కాబట్టి మనం న్యాచురల్గా చెప్పుకున్నాం. న్యాచురల్ ఏంటంటే, ఒక్క నిమిషం, 1 సెకండ్ ప్లీజ్. యా, ఓకే. సో నిన్న ఇలానే టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. సో అందుకనే మీకు షార్ట్ వీడియో పోస్ట్ చేయాల్సి వచ్చింది. వీడియో పూర్తిగా రికార్డ్ అవ్వలేదు. సో అందుకని ఒకసారి చెక్ చేసుకున్నాను. సో ఓకే, మన మెయిన్ టాపిక్లోకి వద్దాం. ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్. ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఆ సెంటెన్స్ని ఎలా మాట్లాడాలి. చాలామంది మాట్లాడాలని ఉంటుంది. సో మాట్లాడాలంటే ఎలా మొదలు పెట్టాలి అని అంటారు. సో ఎలా మొదలు పెట్టాలి అనే దానికి నేను ఒక సింపుల్ టెక్నిక్, న్యాచురల్ లెర్నింగ్ టెక్నిక్ మీకు చెప్తాను. సో ఓకే, మనకు ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ ఒక మనిషి, ఒక హ్యూమన్ బీయింగ్, ఒక మనిషి అని ఎప్పుడు అంటారంటే, అతనికి ఎక్కడ ఏ పార్ట్ ఉండాలో ఆ పార్ట్ ఉంటే మనిషి అంటారు. సో ఒక తల ఉన్నది అనుకోండి, తల హెడ్ అనేది పైన ఉండాలి. ఆ హెడ్లో మళ్ళీ లెగ్స్ అనేటివి కింద ఉండాలి, హ్యాండ్స్ అనేటివి ఇట్లా సైడ్స్కి ఉండాలి. ఓకే, సో మళ్ళీ హెడ్లో మళ్ళీ పార్ట్స్ ఉంటాయి. హెడ్లో ఏంటి, ఐస్, నోస్, మౌత్, ఇయర్స్, టీత్, టంగ్, ఇట్లా ఇవన్నీ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ ది బాడీ. సో పార్ట్స్ ఆఫ్ ది బాడీ, హెడ్ అనేది పైన ఉండాలి, టంగ్ అంటే లోపల ఉండాలి, మన మౌత్ లోపల. ఐస్ అనేది ఈ ప్లేస్లో ఉంటేనే వాటిని ఐస్ అంటారు. ఇక్కడెక్కడ ఉంటే కళ్ళు తలకెక్కినాయి అని అంటారు. సో అలా ఉంటే మనిషి అన్నారు, ఇంకా ఏదో ఏలియన్ అంటారు. సో ఇక్కడే ఉండాలి కళ్ళు అనేటివి. చెవులు, నెక్, బాడీ అంటే మిడిల్లో ఉండాలి, లెగ్స్ కింద ఉండాలి, హ్యాండ్స్ పక్కకు ఉండాలి. సో అలా ఉంటే ఒక మనిషి అంటారు, హ్యూమన్ అంటారు. సో ఇవి ఇలానే ఉండాలి. టాప్ టు బాటమ్ చూసుకుంటే పైన తల ఉండాలి, కింద కాళ్ళు ఉండాలి. అలా కాకుండా ఓకే, చేతులు అనేటివి కూడా పైన ఉండాలి, కాళ్ళు కింద ఉండాలి. అలా చేతులు 2 కింద, కాళ్ళు 2 కూడా కింద ఉన్నాయనుకో, వాళ్ళు జంతువులు అంటారు. సో జంతువులకైనా 4 కాళ్ళు ఉంటాయి, అంటే వాటి చేతులు కూడా కాళ్ళలాగానే. సో ఏంటంటే అది 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 జంతువు అనడానికి దానికి ఉన్న లక్షణాలు అవి. సో ఇతను మనిషి అనడానికి మనిషికి ఉండాల్సిన పార్ట్స్ అన్ని ఒక అరేంజ్లో ఉండాలి, ఒక అరేంజ్మెంట్లో ఉండాలి. టాప్లో ఏది ఉండాలి, బాటమ్. సో అలానే ఇంగ్లీష్లో కూడా వీటిని పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్ అంటారు. అంటే స్పీచ్ మనం మాట్లాడాలి, అంటే కమ్యూనికేట్ చేయాలి. అంటే స్పీచ్లో ఏది ఫస్ట్ ఉండాలి, ఏది లాస్ట్ ఉండాలి, ఏది మధ్యలో ఉండాలి. మధ్యలో అంటే బిట్వీన్ ది టూ వర్డ్స్ మధ్యలో ఏది ఉండాలి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు తల అనేది టాప్లో ఉంటుంది, ఫుట్ అనేది కింద ఉంటుంది, మధ్యలో బాడీ ఉంటుంది. సేమ్ అలానే సబ్జెక్ట్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ అనేది లాస్ట్లో చివరిలో ఉంటుంది, మధ్యలో వెర్బ్ ఉంటుంది. సో అర్థమైందా? నాకు తెలిసి ఈ ఎగ్జాంపుల్ మీకు న్యాచురల్గా అర్థమైంది అనుకుంటాను, ఈ ఎగ్జాంపుల్. సో మనకు ఒక కంప్లీట్ ప్రాపర్ ఫామ్ రావాలంటే మనకు ఏ పార్ట్స్ ఎక్కడ ఉండాలో అప్పుడు మనల్ని హ్యూమన్ బీయింగ్ అంటారు. అలానే స్పీచ్లో కూడా, ఒక సెంటెన్స్లో కూడా ఏ పార్ట్ ఎక్కడ ఉంటే దానికి, ఆ వాక్యానికి, ఆ సెంటెన్స్కి ఒక బ్యూటీ వస్తుంది, ఒక కంప్లీట్నెస్ వచ్చి ఆ వాక్యం కంప్లీట్ అవుతుంది, ఆ సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. సో ఆ పార్ట్స్ అనేటివి ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. మన టాపిక్ పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్. స్పీచ్లో ఏమేం భాగాలు ఉంటాయి, ఏమేం పార్ట్స్ ఉంటాయి. స్పీచ్లో నౌన్ ఉంటుంది, నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్వర్బ్, సో
మళ్ళీ కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో ఇవి రెండింటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో ఇవేంటి 1 2 3 4 5 6 7. సో ఈ 7 అనేటివి ఇంగ్లీష్లో స్పీచ్లో పార్ట్స్. ఓకే, సో పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్. ఒక స్పీచ్ ఇప్పుడు మాట్లాడాలి అంటే ఇవి ఇంగ్లీష్లో ఈ పార్ట్స్ ఉండాలి. సో ఇందులో నౌను, ప్రొనౌను. ఓకే, ఇక్కడ సో ఇది అర్థమైంది కదా. సో ఇది మీరు చూడండి, మీకు మళ్ళీ దీన్ని స్క్రీన్ షాట్ కూడా పెడతాను వీడియోలో, లేకపోతే ఇక్కడ ఒకసారి ఒక 2 minutes పాస్ చేసి ఇవేంటి అనేటిది చెక్ చేయండి. ఓకే, సో నౌన్, నౌను, ప్రొనౌను, వెర్బ్, యాడ్వెర్బ్, యాడ్జెక్టివ్. సో ఇవి మెయిన్ ఈ 5 ప్లస్ ఇంటర్జెక్షన్, కంజంక్షన్. సో ఈ 2 మొత్తం 5 2 7, 7 5 + 2 7. ఈ 7 అనేటివి ఇంగ్లీష్లో పార్ట్స్. మనకి ఎలా అయితే బాడీలో పార్ట్స్ ఉంటాయో ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇంగ్లీష్లో ఇవి పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్. ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో ఇవి పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్. సో ఇందులో మళ్ళీ మెయిన్, ఇందులో నేను దీన్ని ఎలా చేశానంటే 2 partsగా చేశాను. 2 parts ఎట్లా అంటే, ఓకే, ఈ నౌన్ చూసారు కదా, నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్ అనేది 1 part. వెర్బ్, యాడ్వెర్బ్ అనేది ఇది 2nd part. సో ఇది 1, ఇది 2. సో నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్, నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్. ఓకే, వీటిని నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్ అనే వాటిని ఈ సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ వాడే వాటిని నౌను, ప్రొనౌన్ అంటారు. సో సబ్జెక్ట్ గురించి కానీ ఆబ్జెక్ట్ గురించి కానీ దాని యొక్క గుణాన్ని చెప్పేదానిని యాడ్జెక్టివ్ అంటారు. గుణము అంటే క్వాలిటీ, కలర్, కౌంట్. సో ఇలాంటి దాని క్వాలిటీని చెప్పేదాన్ని, దేని క్వాలిటీని, నౌన్, ప్రొనౌన్ క్వాలిటీని చెప్పేదాన్ని యాడ్జెక్టివ్ అంటారు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ కదా. సో వెర్బ్లో మళ్ళీ హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. సో దాని కాన్సెప్ట్ నెక్స్ట్కి వెళ్దాం, 2nd partలో వెళ్దాం. ఓకే, సో సబ్జెక్ట్లో ఏంటంటే నౌను, ప్రొనౌను అనుకున్నాం. సో దాంట్లో నౌన్ గురించి చెప్దాం. నౌన్ అంటే ఒక ప్రాపర్ నేమ్. ఓకే, సపోజ్ శివాని, ఇక్కడ శివాని అని రాసుకుందాం. శివాని అనేటిది ఒక నౌన్. ఈజ్ ఏ. ఓకే, ఈరోజు మనది డే 6 అండి, మర్చిపోయాను. శివాని ఈజ్ ఏ గర్ల్. శివాని ఈజ్ ఏ గర్ల్ అంటే శివాని ఒక అమ్మాయి. అంటే శివాని అనేది ఒక సబ్జెక్టు, ఇది హెల్పింగ్ వెర్బ్ అంటారు దీన్ని, హెల్పింగ్ వెర్బ్. గర్ల్ అనేది ఆబ్జెక్ట్. సో ఇక్కడ శివాని అని పేరు ఉంది కాబట్టి ఇది ఒక నేమ్ ఇచ్చాం కాబట్టి ఈ శివాని అనే నేమ్ నౌన్ అవుతుంది. ఓకే, గర్ల్ అనేది ఇది కామన్ అవుతుంది. గర్ల్ అంటే అమ్మాయిలందరూ, అంటే అమ్మాయిలకు కామన్గా వాడేది గర్ల్ కాబట్టి అది కామన్ నౌన్ అవుతుంది. సో నౌన్లో మళ్ళీ 4 parts ఉంటాయి, అది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో కామన్ నౌన్ ఉంటుంది. శివాని అనేటిది నౌన్. సో నౌన్ వాడాము పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్లో. ఓకే, ఇక్కడ కూడా ఇది నౌన్, కామన్ నౌన్ వాడాము, ఇది ప్రాపర్ నౌన్ వాడాము. ఇక్కడ ఏంటి, వెర్బ్ వాడాము. సో ఇలా సబ్జెక్టు, వెర్బు ప్లస్ ఆబ్జెక్టు ఇట్లా ఒకటి రాస్తే మనకు సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. సో నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్ అనేటి మనము ఈ స్పీచ్లో పార్ట్ లాగా చేస్తాం. సో ఈ స్పీచ్లో మనం ఇప్పుడు ఇక్కడ ఈ స్పీచ్లో ఈ సెంటెన్స్లో ఏం వాడాము, నౌన్ వాడాము, ఓకే, వెర్బ్ వాడాము. సో నౌన్ వాడాము, వెర్బ్ వాడాము. ఓకే, ఈ సెంటెన్స్లో ఇవి 2 మాత్రమే యూజ్ చేసాము. సో ఈ సెంటెన్స్ని ఇంకా కొంచెం అందంగా మార్చాలనుకోండి, సో ఈ 2 ఇవి కూడా వాడాలి. అంటే ఇది యాడ్ వెర్బ్. ఓకే, సో శివాని ఈజ్ ఏ గుడ్ గర్ల్ అంటే సింపుల్గా దీంట్లో మనం ఎన్ని వాడాము, 2 వాడాము. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో టోటల్ 5 ఉంటే 5లో టోటల్ 7 యాక్చువల్గా మనం తీసుకున్నది 5. సో టోటల్ 7 అనుకుందాం. 7లో మనం 2 వాడాము. సో
టోటల్ పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్లో 7 ఉంటాయి. 7లో మనం 2 వాడాం. ఏంటి వాడాం? నౌన్, వెర్బ్, ఓకే, ఆబ్జెక్ట్, సారీ, నౌన్, వెర్బ్, మళ్ళీ నౌన్ అది. సో దీన్ని ఇంకా కొంచెం అందంగా ఆ సెంటెన్స్ని ఇంకొంచెం మనము బ్యూటిఫై చేయాలనుకోండి. సో సెంటెన్స్ని మనం ఇంకా అందంగా మార్చాలంటే శివాని, ఓకే, దీన్ని కొంచెం నీట్గా రాస్తా. ఓకే, ఓకే, మనం ఏమనుకున్నాము? సబ్జెక్ట్, వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని రాసుకున్నాం. సబ్జెక్టు, ఓబీజే, ఆబ్జెక్ట్. సో మనం ఏం రాసాం? శివాని ఈజ్ ఏ గర్ల్ అని రాసుకున్నాము. సో ఇది నౌన్ అయిపోయింది, ఇది కామన్ నౌన్ అయిపోయింది, ఇది ప్రాపర్ నౌన్ అయిపోయింది, ఒక నేమ్ ఉంది కాబట్టి. ఓకే, ఇది వెర్బ్ అయిపోయింది. సో ఇందులో మనం ఏం వాడాము? నౌన్, వెర్బ్. ఎన్ అంటే నౌన్, వి అంటే వెర్బ్ అని అనుకుందాం. సో మనం 2 వాడాం, 2 of 7, టోటల్ 7లో. సో దీన్ని ఇంకొకటి వాడదాం. శివాని ఈజ్ ఏ గుడ్ గర్ల్ అన్నా అనుకోండి. గుడ్ అంటే ఏంటిది? మంచి. మన తెలుగులో గుడ్ అంటే మంచిది అని. ఎవరు మంచిది? ఈ గర్ల్, మంచి అమ్మాయి. గుడ్ గర్ల్ అంటే మంచి అమ్మాయి. అమ్మాయి ఎవరు? శివాని. అంటే ఇది ఎవరి గురించి చెప్తుంది? ఈ గుడ్ అనేది ఈ అమ్మాయి గురించి. ఏ అమ్మాయి? శివాని. శివాని అంటే నౌను, గర్ల్ అంటే కూడా నౌన్. ఈ నౌన్ రిఫర్స్ టు శివాని. సో ఇక్కడ గుడ్ అనేది ఏంటిది? గుడ్ అంటే మంచి అమ్మాయి. మంచి ఎవరి గురించి చెప్తుంది? శివాని గురించి చెప్తుంది కాబట్టి ఇది శివాని గురించి చెప్పేదాన్ని యాడ్జెక్టివ్ అంటారు. అంటే శివాని యొక్క క్వాలిటీని చెప్తుంది. శివాని ఈజ్ ఏ గుడ్ గర్ల్ కాబట్టి దీన్ని యాడ్జెక్టివ్ అంటారు. సో ఇప్పుడు మన సెంటెన్స్ ఫామ్ అయింది కదా, శివాని ఈజ్ ఏ గుడ్ గర్ల్ అని. శివాని ఈజ్ ఏ గర్ల్ అని అన్నప్పుడు 2 వాడాము. 7లో 2 వాడాము. సో ఇక్కడ ఇంకొకటి వాడాము. ఏం వాడాము? శివాని ఈజ్ ఏ గుడ్ గర్ల్ అని యాడ్జెక్టివ్ అనేది ఎక్స్ట్రా వాడాము. సో ఈ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వెర్బ్కి వద్దాము. ఓకే, ఓకే, ఇది వెర్బ్. ఇక్కడ వెర్బ్ కూడా వాడాము కదా. సో ఇప్పుడు వెర్బ్లో యాడ్ వెర్బ్ అని యాక్షన్ ఉంది. సో యాడ్ వెర్బ్ అంటే యాక్షన్ రిలేటెడ్. సో క్రియ యొక్క విశేషణాన్ని తెలిపేది. ఓకే, సపోజ్ శివాని ఈజ్ ఏ గుడ్ గర్ల్ అని అక్కడ వాడాము 3. శివాని ఈజ్ రైటింగ్. సో ఇది ఎరేజ్ చేద్దాం ఇక్కడికి. శివాని ఈజ్ రైటింగ్ అని అనుకుందాం, అని రాసుకుందాం సెంటెన్స్. శివాని ఈజ్ రైటింగ్ హర్ హోంవర్క్. ఇప్పుడు శివాని అనేది నౌను, ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, రైటింగ్ అనేది ఇది మెయిన్ వెర్బ్లో ఇది మెయిన్ వెర్బ్. అంటే మెయిన్గా ఏం చేస్తుంది? రాస్తుంది. వ్రాయడాన్ని మెయిన్ వెర్బ్ అంటారు. ఈజ్ అనేది అది హెల్ప్ చేస్తుంది. ఆ వాక్యాన్ని కంప్లీట్ చేయడానికి ఈజ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈజ్ రైటింగ్ అంటే ఎప్పుడు రాస్తుంది, ఇంత స్టేట్ చెప్తుంది, ఏ కాలంలో రాస్తుంది. ఈజ్ అంటే ఇప్పుడు రాస్తుంది, ఈజ్ అంటే ప్రెజెంట్ టెన్స్లో. సో శివాని ఈజ్ రైటింగ్ మెయిన్ వెర్బ్. హర్ అంటే మళ్ళీ ప్రొనౌన్ ఇది. సో ప్రొనౌన్. హోంవర్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. హోంవర్క్ అంటే ఇది ఆబ్జెక్ట్ కదా. ఓకే, వర్క్ ఒక పని కామన్గా, అది కూడా ఒక యాక్షన్. అంటే హోంవర్క్ అనేది మళ్ళీ అక్కడ నౌన్ అయిపోతుంది. ఓకే, ఆబ్జెక్ట్. సో ఇందులో మనం ఏమి వాడాము? నౌన్, హెల్పింగ్ వెర్బ్, ప్రొనౌన్, ఓకే, మళ్ళీ ఇది నౌన్. సో ఇందులో కూడా మనము 3/7 వాడాము. టోటల్ 7లో నౌన్, ప్రొనౌన్ కూడా వాడాము. సో 4.
సో 4/7 అనుకుందాం. నౌన్ 1, వెర్బ్ 2, ప్రొనౌన్ 3, మళ్ళీ ఇక్కడ ప్రొనౌన్ వాడాము. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇది కూడా నౌన్. ఓకే, కామన్ నౌన్ అనుకోండి. హోంవర్క్లో అది కామన్ నౌన్ అయిపోతుంది. సో ఇక్కడ వరకు అయిపోయింది కదా. శివాని ఈజ్ రైటింగ్ హర్ హోంవర్క్. ఓకే, దీన్ని ఇంకొక పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకొక స్పీచ్లో పార్ట్ ఏంటి, ఇంకోటి యాడ్ వెర్బ్. వెర్బ్కి యాడ్ వెర్బ్. సో వెర్బ్కి యాడ్ వెర్బ్ అంటే శివాని ఈజ్ రైటింగ్ స్లోలీ అన్నారు అనుకోండి. శివాని ఈజ్ రైటింగ్ స్లోలీ అన్నా అనుకోండి. ఈ స్లోలీ అనేటిది ఏంటిదంటే యాడ్ వెర్బ్. అంటే వెర్బ్ అంటే ఏంటిది, మనకి ఇది మెయిన్ వెర్బ్, ఇది హెల్పింగ్ వెర్బ్ కదా. ఈ హెల్పింగ్ వెర్బ్ అనేది మనకు టైం చెప్తుంది, ఇప్పుడు రాస్తుంది అంటే ప్రెజెంట్ టెన్స్లో. రైటింగ్ అనేది రాస్తుంది, యాక్షన్ చెప్తుంది. ఇది యాక్షన్. సో ఈ యాక్షన్ అనేటిది స్లోగా చేస్తుంది. సో శివాని స్లోనా అంటే నౌన్ స్లోనా, లేకపోతే శివాని రైటింగ్ స్లోనా? సో శివాని రైటింగ్ అనేది స్లోగా చేస్తుంది. ఓకే, మీకు అర్థమవుతుందా? ఓకే, తను రాయడము స్లోగా రాస్తుంది. అంటే రాయడం అంటే శివాని స్లో ఉందని కాదు, శివాని రాయడము స్లోగా ఉంది అని. అంటే తను రాస్తుంది అంటే హోంవర్క్ రాస్తుంది. తను రాసేటప్పుడు స్లోగా రాస్తుంది. అంటే రాయడం అనేది ఒక యాక్షన్ అయితే ఆ యాక్షన్ని స్లోగా చేస్తుంది. స్లోలీ అనేది ఎవరి గురించి చెప్తుంది? తను చేసిన యాక్షన్ గురించి చెప్తుంది, తను చేసిన పని గురించి చెప్తుంది, తను చేసిన క్రియ గురించి చెప్తుంది. సో క్రియ గురించి చెప్పేదానిని యాడ్ వెర్బ్ అంటారు. ఓకే, శివాని ఈజ్ ఏ గుడ్ గర్ల్ అన్నప్పుడు గుడ్ అంటే శివాని గురించి చెప్తుంది, శివాని చేసే పని గురించి చెప్తలేదు. ఓకే, శివాని ఈజ్ ఏ గుడ్ గర్ల్ అన్నప్పుడు గుడ్ అనేది యాడ్జెక్టివ్, గుడ్ అనేది యాడ్జెక్టివ్. అలానే శివాని రైటింగ్ స్లోలీ అన్నప్పుడు రైటింగ్ అనేది శివాని చేసే యాక్షన్ని మనము ఎంత స్లోగా చేస్తుంది, ఎంత స్పీడ్గా చేస్తుంది. శివాని రైటింగ్ క్విక్లీ అని అనుకోండి, తొందరగా రాసింది. శివాని రైటింగ్ స్లోలీ, మెల్లిగా రాస్తుంది. ఏంటి, తను చేసే పని గురించి మనం చెప్తున్నాం కాబట్టి దాన్ని యాడ్ వెర్బ్ అంటారు. ఓకే, సో దీన్ని ఇక్కడికి కట్ షాట్ చేద్దాము. ఐ థింక్ మీకు కన్ఫ్యూజన్గా ఉందనుకుంటా. ఒకవేళ మీకు డౌట్గా ఉంటే కొంచెం మళ్ళీ వీడియోని వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి. ఇంకా మళ్ళీ ఒకసారి వింటే మీకు ఏంటంటే రివిజన్ లాగుండి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో అందుకని గ్రామర్లోకి వెళ్తే ఏంటంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. మీకు ఫస్ట్ గ్రామర్ చెప్పాను అనుకోండి, ఈ కన్ఫ్యూజన్ వస్తుంది అని నాకు ముందే తెలుసు కాబట్టి మీకు ఫస్ట్ సింపుల్గా సెంటెన్సెస్ చెప్పాను, 4 క్లాసెస్ 5th క్లాస్ వరకు. సో ఇప్పుడు మనం గ్రామర్లోకి వచ్చాము. ఈ గ్రామర్ అనేటిది యూజ్ అవుద్ది. బట్ ఈ గ్రామర్ని కూడా మనం ఎలా చేసుకుంటున్నామంటే పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్, మీరు మాట్లాడే సెంటెన్సెస్ని ఎంత బాగా మాట్లాడాలి, ఎంత అందంగా మాట్లాడాలి అనే దాని గురించి మనము చెప్పుకుంటున్నాం కాబట్టి గ్రామర్ తీసుకోక తప్పలేదు. సో పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్ ఉంటేనే మనకు ఆ సెంటెన్స్ అనేటిది కంప్లీట్గా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మనము ఇక్కడ 2 వాడాము. సో పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్లో మనం అనుకున్నట్టు నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వెర్బ్, యాడ్ వెర్బ్, కంజంక్షన్, ఇంటర్జంక్షన్ ఉంటాయి కాబట్టి సో ఆ 7 కొన్ని ఆ పార్ట్స్ వాడుకుంటూ మనం సెంటెన్స్ ఫామ్ చేస్తున్నాం. సో ఇందులో 2 వాడాము. శివాని అంటే నౌను, గర్ల్ అంటే కామన్ నౌను, ఈజ్ అంటే వెర్బ్. సో నౌను వెర్బ్ కాబట్టి 2 వాడాము. సో మళ్ళీ ఇక్కడ శివాని ఈజ్ ఏ గుడ్ గర్ల్ అన్నాం. గుడ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసాం. మనం కమ్యూనికేషన్లో కూడా శివాని ఈజ్ ఏ గర్ల్ అంటాము, మళ్ళీ తర్వాత షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్ అని ప్రొలాంగ్ చేస్తాం. ఇప్పుడు ఎవరైనా నన్ను ఎవరైనా అడిగారు అనుకోండి, శివాని ఎలా ఉంది, శివాని ఎక్కడ ఉంది అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా కమ్యూనికేషన్ చేయడం ఇంగ్లీష్లో. సో శివాని ఎలా ఉంది అంటే షీ ఈజ్ ఫైన్ అంట. సో షీ ఈజ్ డూయింగ్ గుడ్ అంట. షీ ఈజ్ డూయింగ్ హర్
షీఈ్ రైటింగ్ హర్ హోంవర్క్ అని నేను చెప్తాను అన్నట్టు. ఇట్లా అంటే ఇలా తన గురించి నేను చెప్పేటప్పుడు ఈ వాక్యాలను యూజ్ చేస్తాను కాబట్టి అలా కమ్యూనికేషన్ అనేది పెరుగుకుంటూ పోతుంది. సో ఒక్కొక్కసారి ఒకటి యాక్షన్ యాడ్ చేశాను, ఒకసారి తన క్వాలిటీని యాడ్ చేశాను, ఒకసారి యాడ్జెక్టివ్ యాడ్ చేసి చెప్పాను సెకండ్ సెంటెన్స్ షీ ఈజ్ ఎ గుడ్ గర్ల్ అని, ఒకసారి తను చేస్తున్న పని గురించి చెప్పాను షీ ఈజ్ రైటింగ్ హర్ హోంవర్క్ అని. సో అట్లా మన కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు 3 సెంటెన్సెస్ చెప్పాను. శివాని గురించి చెప్పమంటే శివాని ఈజ్ ఏ గర్ల్ అని చెప్పాను. తను ఒక అమ్మాయి, శివాని ఈజ్ ఏ గుడ్ గర్ల్, తను చాలా మంచి అమ్మాయి, శివాని ఈజ్ గోయింగ్ టు స్కూల్ అండ్ రైటింగ్ హర్ హోంవర్క్ అని ఇలా చెప్పుకుంటూ నేను ఇంగ్లీష్లో చెప్పుకుంటూ వెళ్తాను. రేపు ఇంగ్లీష్లో ఎవరైనా అడిగితే అతనికి తెలుగు రాదు, నేను ఇంగ్లీష్లో చెప్పాలి తప్పకుండా. సో అప్పుడు నేను శివాని గురించి చెప్పేటప్పుడు ఇట్లా చెప్తాను అన్నట్టు. సో మీరు కూడా అలానే చెప్పాల్సి వస్తుంది. సో ఈ చెప్పాలి అంటే మనకు కొన్ని ఆ వాక్యం ఆ సెంటెన్స్ని ఎట్లా కంప్లీట్ చేయాలనేది తెలిసి ఉండాలి. సో శివాని గురించి నౌన్ తోటి స్టార్ట్ చేసి ప్రొనౌన్ లాగా కమ్యూనికేషన్ స్టార్టింగ్ చేసుకుంటా మధ్యలో యాడ్ వెర్బ్, యాడ్జెక్టివ్స్ ఇవి యాడ్ చేసుకుంటా వెళ్తాను. కంజంక్షన్, ఇంటర్జంక్షన్ కూడా ఇవి యాడ్ చేసుకుంటూ మనము కమ్యూనికేషన్ని ముందుకు తీసుకెళ్తాం. సో అందుకనే మనకు గ్రామర్ తెలిసి ఉండాలి. సో ఈ పార్ట్స్ తెలుసుకున్నాను అనుకోండి, ఇంకా ఫ్యూచర్ అంతా ఈజీగా ఉంటుంది. మెయిన్గా సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, దీన్ని నేను సింప్లిఫై చేసి మీకు చెప్పాను ఇప్పుడు. సో శివాని ఈజ్ రైటింగ్ స్లోలీ అనేది తను చేసే వర్క్ యొక్క క్వాలిటీని చెప్తుంది కాబట్టి దాన్ని యాడ్ వెర్బ్ అన్నారు. సో ఇవి మీకు రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, యాప్టిట్యూడ్లో, లేకపోతే టెస్ట్లో, బ్యాంక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇంగ్లీష్ అనేటిది కూడా ఒక టాపిక్ ఉంటుంది. ఇంగ్లీష్ కూడా కొంత మార్క్స్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినా, లేకపోతే రేపు ఆర్మీ ఎగ్జామ్ రాసినా, ఇండియన్ నేవీ దేనికి రాసినా కూడా మీకు ఇంగ్లీష్లో కంపల్సరీ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ క్వశ్చన్స్కి వీటి గురించి మెయిన్గా గ్రామర్ మీదనే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీకు ఈ పార్ట్స్ తెలిసాయి అనుకోండి, మీరు కొంచెం గ్రిప్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన క్లాసే కాకుండా మీరు సొంతగా కూడా క్లాస్ విన్న తర్వాత సొంతగా కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే, ఓకే, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి నౌన్ అంటే ఏంటిది, వెర్బ్ అంటే ఏంటిది, ప్రొనౌన్ అంటే ఏంటి, సో ఇలా కొన్ని మీరు సొంతగా కూడా రీసెర్చ్ చేసుకుంటే మీకు ఇంగ్లీష్ అనేది మీకు అర్థమవుతుంది. సో దట్ ఎగ్జామ్స్లో మీకు వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ మీద సపోజ్ 20 మార్క్స్ ఉంటే మీరు అట్లీస్ట్ 15 కంటే ఏబో మీరు గెయిన్ చేశారనుకోండి, మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అందుకని మనం ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సో మనం ఏంటంటే న్యాచురల్గా నేర్చుకుందాం. ఇదంతా గ్రామర్లోకి వెళ్తే ఇలా కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకనే నేను గ్రామర్ ఫస్ట్ చెప్పలేదు. సో మనం సింప్లిఫై ఏం చేసాము, 2 కేటగిరీస్ చేసాము, పర్సన్స్, థింగ్స్లో మళ్ళీ ప్లేసెస్. ఓకే, అట్లా. సో పర్సన్స్ గురించి చెప్పాలనుకుంటే సెంటెన్స్ అనేది సబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేస్తాము. సబ్జెక్ట్లో నౌన్ ఉండొచ్చు, ప్రొనౌన్ ఉండొచ్చు. ఓకే, ఆబ్జెక్ట్లో కూడా నౌన్ ఉండొచ్చు, ప్రొనౌన్ ఉండొచ్చు. ఓకే, వెర్బ్లో మళ్ళీ హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. ఓకే, మెయిన్ వెర్బ్ ఉంటుంది. ఓకే ఓకే ఇప్పుడు నౌన్స్ గురించి చెప్పారనుకోండి, దీన్ని యాడ్జెక్టివ్ అంటారు. యాడ్జెక్టివ్ అంటే ఈ నౌన్, ప్రొనౌన్ల గురించి వాళ్ళ గుణాన్ని, గుడ్ గర్ల్, బ్యాడ్ గర్ల్, గుడ్ బాయ్, బ్యాడ్ బాయ్, క్లెవర్ బాయ్, ఇలాంటివి గుడ్, బ్యాడ్, క్లెవర్, మనం సింపుల్ వర్డ్సే వాడుకున్నాం. CLE, క్లెవర్. ఓకే, ఇప్పుడు వెర్బ్ అంటే యాక్షన్ పార్ట్ కాబట్టి తను చేసే పని గురించి చెప్తున్నాం కాబట్టి ఇది ఇక్కడ యాడ్ వెర్బ్ అంటే యాడ్ వెర్బ్ అంటే స్లోగా చేస్తున్నాడా, క్విక్గా చేస్తున్నాడా, క్విక్లీ, ఫాస్ట్లీ, అట్లా స్పీడ్లీ, ఇలాంటి వాటిని యాడ్ వెర్బ్ అంటారు. అంటే యాక్షన్ గురించి చెప్తుంది కాబట్టి. ఇది నౌన్, ప్రొనౌన్ గురించి చెప్తుంది కాబట్టి యాడ్జెక్టివ్ అంటారు.
గుడ్, బ్యాడ్, క్లెవర్, ఓకే, ఇంటెలిజెంట్, ఓకే, ఇలాంటి. అంటే పర్సన్ గురించి చెప్తే యాడ్జెక్టివ్, యాక్షన్ గురించి చెప్తే యాడ్వర్బ్. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. సో మనకు మెయిన్ ఇది సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఈ టాపిక్ మళ్ళీ మనం వద్దాం. సో ఈరోజు కొంచెం వీడియోలు ఎంతైనా కూడా మీకు ఈ పార్ట్ కంప్లీట్ చేస్తా. సబ్జెక్ట్ ఇది యాడ్జెక్టివ్, నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్. సో నౌన్లో నౌను, ప్రొనౌన్ గురించి గుణాలని చెప్పేది యాడ్జెక్టివ్, అంతే కదా. ఓకే, ఇప్పుడు మళ్ళీ నౌన్లో మళ్ళీ 4 పార్ట్స్ ఉంటాయి. నౌన్లో 4 పార్ట్స్ ఉంటాయి. నౌన్లో ఇక్కడ చూసుకున్నట్టయితే కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కలెక్టివ్ నౌన్. సో మీరు ఎక్స్పెక్ట్ చేయలే కదా ఇన్ని పార్ట్స్ ఉంటాయి. నౌన్ అంటే ఏదో నౌన్ అనుకున్నాము, బట్ మళ్ళీ నౌన్లో ఎన్ని ఉంటాయా అని. సో నౌన్లో చాలా ఉంటాయి, ఇంగ్లీష్లో చాలా ఉంది. ఓకే, నేను చెప్తాను అది ఒక్కొక్కటి. సో కామన్ నౌన్ అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు తీసుకున్న సెంటెన్స్లో శివాని ఈజ్ ఏ గుడ్ గర్ల్ అన్నాం, శివాని ఈజ్ ఏ గర్ల్ అన్నాం. సో ఇక్కడ రాద్దాం, శివాని ఈజ్ ఏ గర్ల్ అని రాశాను కదా. సో గర్ల్ అంటే అమ్మాయి. సో ఈ అమ్మాయిని, అలానే రోషన్ ఈజ్ ఏ గుడ్ బాయ్, గర్ల్, ఐఎమ్ ఏ మ్యాన్, ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, మ్యాన్, హ్యూమన్ బీయింగ్, మనుషులు, లేడీ, అమ్మాయి. ఇట్లా ఏంటంటే కామన్గా వాడతాం. సో కామన్గా కొన్ని పదాలు ఉంటారు, వాటిని కామన్ నౌన్స్ అంటారు. సో కామన్ నౌన్స్లో బాయ్, గర్ల్, లేడీ, మ్యాన్, ఓకే, అలానే యానిమల్, బర్డ్, జంతువు, పక్షి, మనిషి, అమ్మాయి, అబ్బాయి, సిటీ, స్టేట్, ఇవి కామన్. వీటిని కామన్ నౌన్స్ అంటారు. ఓకే, సో మీకు చెప్పాలంటే ఈ సెంటెన్స్ యూజ్ చేసాం కదా. ఈ సెంటెన్స్లో శివాని ఈజ్ ఏ గర్ల్ అంటే ఇది కామన్ నౌన్. శివాని అని ఒక నేమ్ ఉంది, ఆ గర్ల్కి ఒక నేమ్ ఉన్నది, దాన్ని ప్రాపర్ నౌన్ అంటారు. ప్రాపర్గా ఒక పేరు ఉన్నది, దాన్ని ప్రాపర్ నౌన్ అంటారు. సో సపోజ్ హైదరాబాద్ అనేది ఒక నేమ్ ఆఫ్ ఏ సిటీ. హైదరాబాద్ ఈజ్ ఏ సిటీ అంటే కామన్. సిటీలో ముంబై రావచ్చు, సిటీలో ఢిల్లీ రావచ్చు, సిటీలో హైదరాబాద్ రావచ్చు. సిటీ అనేది కామన్ నౌన్. హైదరాబాద్ అనేది దానికి పేరు ఉంది, ప్రాపర్ నౌన్. హైదరాబాద్ అనేది నౌనే, సిటీ అనేది కూడా నౌనే. సిటీని కామన్ నౌన్ అంటారు, హైదరాబాద్ని పేరుంది, ప్రాపర్ నేమ్ ఉంది కాబట్టి ప్రాపర్ నౌన్ అంటారు. సో ప్రాపర్ నౌన్లో నేమ్స్ వస్తాయి, పర్టికులర్ నేమ్స్, యూనిక్ నేమ్స్ ఉంటే వాటిని ప్రాపర్ నౌన్ అంటారు. సో అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే, సో శివాని ఈజ్ ఏ గర్ల్ అన్నాము, శివాని ఈజ్ యాంగ్రీ అంటే కోపంగా ఉన్నది. కోపంగా ఉన్నదాన్ని అదొక ఫీలింగ్ అంటే మీ లోపల ఉన్న స్టేట్ ఆఫ్ కరెంట్ స్టేట్ ఏంటంటే ఫీలింగ్. కరెంట్ స్టేట్ ఏంటి? యాంగ్రీ ఉంది, శివాని ఈజ్ యాంగ్రీ. ఓకే, మళ్ళీ లవ్ ఈజ్ గ్రేట్. లవ్ అనేది మళ్ళీ అదొక నౌన్ అవుతుంది. ఓకే, ప్రేమించడం, ఫ్రీడమ్ ఈజ్ అవర్ రైట్. ఫ్రీడమ్ అనేది అక్కడ నౌన్ అవుతుంది. సో ఈ లవ్, యాంగ్రీ, హ్యాపీనెస్, ఫ్రీడమ్ ఇవన్నీ ఆ నౌన్ యొక్క స్టేట్ చెప్తుంది. అతను హ్యాపీగా ఉన్నాడా, యాంగ్రీగా ఉన్నాడా. సో దాన్ని కూడా ఏమంటారు? అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. సో అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏంటంటే స్టేట్ ఆర్ ఫీలింగ్, కరెంట్ స్టేట్ ఆఫ్ ది నౌన్
ఒక పర్సన్ యొక్క కరెంట్ స్టేట్, పర్సన్స్ యొక్క కరెంట్ స్టేట్, ఒక జంతువుల యొక్క కరెంట్ స్టేజ్. ఒక లయన్ ఈజ్ యాంగ్రీ. సో లయన్ ఈజ్ యాంగ్రీ అన్నాను అనుకోండి. సో డీర్ ఈజ్ థర్స్టీ, దాహంగా ఉంది. సో ఇదేంటంటే నౌన్స్ అవుతాయి. అవి అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాయి. ఆ నౌన్ యొక్క స్టేట్ని చెప్తున్నాయి. దాహంగా ఉన్నాడు, దాహంగా ఉంది. సో దాహం అనేది కూడా ఒక నౌన్ అవుతుంది, అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. హంగ్రీ ఆకలి, యాంగ్రీ కోపము, హ్యాపీనెస్ సంతోషము, ఇవి కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఇవి కూడా నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. సో అలాగనే కలెక్టివ్ నౌన్ అంటే కలెక్షన్ అంటే ఏంటిది? గుంపు, ఒకటికంటే ఎక్కువ కలిగిన గుంపు, ఒక మనుషుల గుంపు, మనుషుల సమూహము. ఇలా ఇప్పుడు టీం అనుకోండి. టీం అంటే ఏంటిదంటే టీమ్ ఆఫ్ క్రికెట్ టీం అంటాను. టీం అనేది ఒకటే, టీమ్స్ అంటలే మీద టీం అంటాను. క్రికెట్ టీం అంటే ఒకటే టీం. ఆ టీంలో కలెక్టివ్గా మల్టిపుల్ ప్లేయర్స్ ఉంటారు. సో టీం అనేది కూడా ఒక నౌను. ఏం నౌను? కలెక్టివ్ నౌన్. సో నౌన్లో ఇలా ఉంటుంది. అలానే ఆడియన్స్ అంటాము. ఆడియన్స్ అనేది ఒకటే పదము. ఆడియన్సెస్ అనము, ఆడియన్స్ అంటాం. ఆడియన్స్ అంటే మన ప్రేక్షకులు అనేది కూడా ఒక నౌన్. ఓకే, దాన్ని ఏమంటారు? కలెక్టివ్ నౌన్ అంటారు. ఆడియన్స్ ఆర్ క్లాపింగ్, ఆడియన్స్ ఆర్ షౌటింగ్. సో ఆడియన్స్ అనేది ఏంటిది? మనకు కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఓకే, అలా. సో టీమ్, ఆడియన్స్. ఓకే, ఒక జంతువులు ఉన్నాయనుకో, హర్డ్ అంటారు. గుంపు, ఒక జంతువులు, పక్షుల గుంపు, ఇట్లాంటి ఆ గుంపుగా ఉండి దాని గురించి డిస్క్రైబ్ చేసేటప్పుడు సెంటెన్స్లో వాడేదాన్ని కలెక్టివ్ నౌన్ అంటారు. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మీకు ఎక్కడైనా మీకు అర్థం కాకుంటే కొంచెం బ్యాక్ చేసి వీడియోని స్టాప్ చేసి మీరు చూడండి. సో మనకు ఈరోజు క్లాసు ఇంతటితో ఆపేద్దాం మనం. ఓకే, ఇది చాలా లెందీ అయింది అనుకుంటా, బట్ ఈ టాపిక్ ఇక్కడికి కవర్ అయిపోతుంది. ఈ టాపిక్ తర్వాత మళ్ళీ మనము స్పీకింగ్ మీద, మాట్లాడడం మీద, అంటే కమ్యూనికేషన్ మీదనే మనం ఫోకస్ చేద్దాం. సో ఇది బేసిక్ గ్రామర్ మనకి ఇంగ్లీష్లో తెలిసి ఉండాలి. సో నౌన్, ప్రొనౌన్, వెర్బు, హెల్పింగ్ వెర్బు, యాడ్జెక్టివ్, యాడ్వెర్బ్, సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు. ఓకే, మనము నెక్స్ట్ క్లాస్లో ఆర్టికల్స్ గురించి చెప్పుకుందాము. ఇంకా 2 పార్ట్ ఆఫ్ స్పీచ్లో 5 చెప్పుకున్నాము. పార్ట్ ఆఫ్ ది స్పీచ్లో 7 ఉంటే మనం ఇప్పుడు 5 గురించి చెప్పుకున్నాము. 6th 7th ఏంటంటే కంజంక్షన్, ఇంటర్జెక్షన్ అని ఉంటాయి. ఇంటర్జెక్షన్ అని ఉంటాయి. సో ఇవంటే ఇవేం లేదు, బట్ అండ్. సో వీటిని రెండు వాక్యాలని కలిపే వాటిని ఏమంటారు? కంజంక్షను, ఇంటర్జెక్షను, వీటికి వాడతారు. బట్ అని వాడతారు, విత్, బిట్వీన్, ఇవన్నీ కొన్ని పదాలు ఉంటాయో వాటిని ఇక్కడ వాడతారు. సో అది ఎప్పుడైతే ఒకటి కంటే ఎక్కువ సెంటెన్సెస్ను వాడి మనము చెప్పినప్పుడు, ఇప్పుడు మనం సింగిల్ సెంటెన్సెస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మనము ఈ 5 పార్ట్ ఆఫ్ ది స్పీచ్లో ఈ 5 గురించి మాట్లాడుకున్నాం. ఇదేంటి? సెంటెన్స్లో, సింగిల్ సెంటెన్స్లో యూజ్ చేస్తాం కాబట్టి ఇది 5 గురించి మాట్లాడడం. మిగిలిన 7 ఎప్పుడు వాడతారంటే 7లో మళ్ళీ 2 ఎప్పుడు వాడతారంటే ఇవి సెంటెన్స్ 1, సెంటెన్స్ 2, సెంటెన్స్ 3, ఇట్లా మల్టిపుల్ సెంటెన్స్ని కలిపి చెప్పేటప్పుడు. ఇక్కడ ఒక సెంటెన్స్ 1 స్టార్ట్ చేసింది అనుకోండి, అండ్ అని ఇది చెప్తారు, మళ్ళీ బట్ అని ఇంకో సెంటెన్స్ చెప్తారు. సో అట్లా అవి అప్పుడు కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ఇవి మనకు టాపిక్ వస్తుంది. సో సింగిల్ సెంటెన్స్ ఇది S1 అయిపోయింది, కంప్లీట్. మళ్ళీ S2 కంప్లీట్, S3 కంప్లీట్. సో సింగిల్ సెంటెన్స్లో ఈ 5 వాడతారు. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. అయితే కొంచెం వీడియో లెంత్ అయింది, కన్ఫ్యూజన్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రామర్ దగ్గరనే చాలామంది
భయం ఉంటుంది. ఇదేంటో మనకెందుకు ఇదంతా, ఇంగ్లీష్ ఎవరు మాట్లాడతారు ఏంటి అనుకున్నాను. బట్ చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా ఏంటంటే ఫ్యూచర్ మొత్తము ఇంగ్లీషే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రోగ్రామింగ్ చేస్తున్నా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఓకే, ఈ ప్రోగ్రామింగ్ కూడా ఉండదు ఫ్యూచర్లో మొత్తం ఇంగ్లీషే ఉంటుంది. ఎందుకంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ వస్తుంది కాదు, మీ ఇంట్లో అలెక్సా బాక్సులు ఉంటాయి. ఓకే, మీ ఇంట్లో టీవీ రిమోట్ వాయిస్ కంట్రోల్ వచ్చింది. సో ఈ వాయిస్ కంట్రోల్, అలెక్సా, ఇదంతా ఏంటంటే మీరు ఈ కమాండ్స్ ఇవ్వాలి. మీరు మీ లాంగ్వేజ్లో కమాండ్స్ ఇవ్వాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమాండ్స్ ఇస్తే ఆ కమాండ్స్ తీసుకుంటుంది. సో దీనికోసము మీరు ఇంగ్లీష్ మాట్లాడడం కంపల్సరీ. సో మనకి ఇంగ్లీష్ రావట్లేదు కాబట్టి మనం దాంట్లో ఏది లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని తెలుగు పెట్టుకుంటున్నాం. ఆ తెలుగులో ఏదో ఒకటి చెప్తున్నాం, పుష్ప 2 సాంగ్స్ అని మనం ఇంగ్లీష్లో కమాండ్ ఇవ్వాల్సి వస్తుంది. ఫ్యూచర్ అంటే ఇప్పుడే కూడా చాలామంది ఇస్తున్నారు. ఓపెన్ ద డోర్, స్విచ్ ఆఫ్ ద లైట్స్ అని మనం ఇట్లా నోట్తో చెప్తే స్విచ్ ఆన్ ద ఫ్యాన్, టర్న్ ఆఫ్ ద ఫ్యాన్, టర్న్ ఆన్ ది లైట్, ఇట్లా మనం ఇంగ్లీష్లో కమాండ్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇంగ్లీష్ విల్ బికమ్ ది ఫ్యూచర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో దట్స్ వై యూ హ్యావ్ టు హ్యావ్ దిస్ నాలెడ్జ్, అదర్వైజ్ యూ విల్ నాట్ సర్వైవ్. ఓకే, సో మీ పిల్లలకు కూడా ఇది చెప్పండి. ఓకే, మీ